డియర్ స్టూడెంట్స్, మనం ఎలక్ట్రిసిటీలో లాస్ట్ కాన్సెప్ట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇది మనం చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్. We know that a battery or a cell is a source of electrical energy. ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది కదా, ఇది ఏంటిది? ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఒక సోర్స్. అంటే దీని నుంచే కదా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని పొందేది. సో ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ది కెమికల్ రియాక్షన్ విత్ ఇన్ ది సెల్ జనరేట్స్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ టూ టెర్మినల్స్. దీని లోపల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, మీకు తెలుసా సంగతి. అందువల్లనే దానికి ఒకవైపు ఒక టెర్మినల్ ఉంటుంది, ఇంకొక వైపు ఇంకొక టెర్మినల్ ఉంటుంది. ఒకవైపు ఉబ్బెత్తుగా ఉండే టెర్మినల్ ని ప్లస్ అంటారు, రెండో వైపు ఉండే టెర్మినల్ ని మైనస్ అంటారు. ఈ రెండు టెర్మినల్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అందువల్లనే మనం ఒక టెర్మినల్ ను ఇంకొక టెర్మినల్ ను ఇలా వైర్ తో కనెక్ట్ చేస్తే కరెంట్ అనేది హయ్యర్ పొటెన్షియల్ దగ్గర నుంచి లోయర్ పొటెన్షియల్ కు ఫ్లో అవుతుంది. అప్పుడు సర్క్యూట్ లో ఒక బల్బ్ పెడితే ఆ బల్బ్ అనేది గ్లో అవుతుంది అనమాట, అంతే కదా. ఒకవేళ దీంట్లో ఎనర్జీ లేకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ కాదు. అంటే రెండు టెర్మినల్స్ ఒకే పొటెన్షియల్ దగ్గర ఉంటాయి, ఇంకా కరెంటు ఫ్లో కాదు, బల్బ్ గ్లో కాదు. సో దీంట్లో ఎనర్జీ ఉంటేనే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయ్యేది, ఓకేనా. అలా అప్పుడే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. We have also seen that to maintain the current, the source has to keep expending its energy. ఈ రకంగా కరెంట్ అనేది సర్క్యూట్ లో ఫ్లో అవుతూ ఉండాలంటే ఖచ్చితంగా ఈ బ్యాటరీ తన శక్తిని ఖర్చు పెట్టాలి. ఎక్స్పెండింగ్ అంటే అది ఖచ్చితంగా తనలో ఉన్న ఎనర్జీని ఖర్చు చేస్తూ ఉంటేనే ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. బ్యాటరీ ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది అనమాట, ఓకేనా. మరి వేర్ డస్ దిస్ ఎనర్జీ గో? ఈ రకంగా బ్యాటరీ ఖర్చు చేస్తున్నదిగా ఎనర్జీని, ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి పోతున్నది? ఏ పార్ట్ ఆఫ్ ది సోర్స్ ఎనర్జీ ఇన్ మెయింటైనింగ్ ది కరెంట్ మే బి కన్జ్యూమ్డ్ ఇంటూ యూస్ఫుల్ వర్క్. దీంట్లో కొంత ఎనర్జీ ఏమవుతుందంటే వర్క్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్యాన్ తిరగాలి, ఈ ఫ్యాన్ తిరగాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్యాటరీలో నుంచే వస్తుంది అనమాట, ఓకేనా. లైక్ ఇన్ రొటేటింగ్ ది బ్లేడ్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ రెక్కలు తిరగాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బ్యాటరీలో నుంచే వస్తుంది, ఓకే, బానే ఉంది. రెస్ట్ ఆఫ్ ది సోర్స్ ఎనర్జీ అంటే దీని ఎనర్జీలో కొంత భాగం ఆ రకంగా ఉపయోగపడింది, మనకు హ్యాపీనే. ఇంకా మిగిలిన భాగం ఏమవుతున్నది? ది రెస్ట్ ఆఫ్ ది ఎనర్జీ అంటే మిగిలిన భాగం మే బి ఎక్స్పెండెడ్ ఇన్ హీట్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది గ్యాడ్జెట్. అంటే దాని ఎనర్జీలో కొంత భాగము వృధా అవుతున్నది, ఎందుకంటే హీట్ అనేది వస్తున్నది. మనకు అక్కర్లేదు హీట్ ఇక్కడ, అయినా కూడా హీట్ అనేది జనరేట్ అవుతున్నది. ఆ జనరేట్ అవ్వటం వల్ల ఈ గ్యాడ్జెట్ అంటే ఈ పరికరం ముందు చూసారా, అది క్రమంగా వేడెక్కుతున్నది. ఇక్కడ మనకు కావాల్సింది ఈ రెక్కలు తిరగటమే కదా, ఈ ఫ్యాన్ వింగ్స్. హీట్ అనేది ఎందుకు ఇక్కడ అవసరం లేదు కదా, అయినా తప్పదు అది. We often observe this in our daily life, everyday life. మనము మన నిత్య జీవితంలో ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కరెంట్ ఫ్లో అయినప్పుడల్లా వేడెక్కటం. ఫర్ ఎగ్జాంపుల్, an electric fan becomes warm if used continuously for longer time. కరెంటుతో పనిచేసే ఏ పరికరాన్నైనా సరే మీరు ఎక్కువసేపు కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా అది వేడెక్కుతుంది, డౌటే లేదు అందులో. అంటే ఈ బ్యాటరీ యొక్క ఎనర్జీలో కొంత భాగము ఆ రకంగా హీట్ గా వేస్ట్ అవుతున్నది. నెక్స్ట్, ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ది ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ ప్యూర్లీ రెసిస్టివ్, ఒకవేళ సర్క్యూట్ లో ఒక రెసిస్టెన్స్ ఒక్కటే ఉందనుకోండి ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో, దట్ ఈజ్ ఏ కన్ఫిగరేషన్ ఆఫ్ రెసిస్టర్స్. అంటే ఒక రెసిస్టెన్స్ కానీ లేకపోతే చాలా రెసిస్టెన్స్లు కానీ ఓన్లీ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ, ది సోర్స్ ఎనర్జీ కంటిన్యూస్లీ గెట్స్ డిసిపేటెడ్ ఎంటైర్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్.
ఒకవేళ గనక ఆ సర్క్యూట్ లో రెసిస్టెన్సే ఉందనుకోండి, ఒక రెసిస్టెన్స్ కానీ ఇంకా ఎక్కువ కానీ, ఇదిగో ఇది రెసిస్టెన్స్ కదా, ఇంకేముంది సర్క్యూట్ లో, ఒక బ్యాటరీ ఉంది. ఆఫ్ కోర్స్ స్విచ్ కావాలంటే కనెక్ట్ చేసుకో, స్విచ్ ఆన్ చేయి, ఆన్ చేయగానే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. మరి ఈ బ్యాటరీ యొక్క ఎనర్జీ అంతా కూడా హీట్ రూపంలోనే వేస్ట్ అయిపోతుంది అనమాట. దిస్ ఎఫెక్ట్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డివైజెస్ సచ్ యాజ్ ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఐరన్. అంటే కరెంటు వల్ల ఓన్లీ హీటే వస్తున్నది ఇక్కడ. ఎప్పుడు సర్క్యూట్ లో రెసిస్టర్ ఒక్కటే గనక ఉన్నట్టయితే బ్యాటరీ యొక్క ఎనర్జీ అంతా కూడా ఆల్మోస్ట్ హీట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే ఎలక్ట్రిక్ హీటర్ లో ఉపయోగిస్తున్నాం, అండ్ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ లో కూడా ఉపయోగిస్తున్నాం. ఇస్త్రీ పెట్టే హీటేగా వచ్చేది అందులో కానీ ఇందులో కానీ. నెక్స్ట్, కన్సిడర్ ఏ కరెంట్ I flowing through a resistor of resistance R. Let the potential difference across its be V. Let T be the time during which a charge Q flows. ఇదేం లేదు, చాలా సింపులేను. నువ్వు ఒక చిన్న రెసిస్టర్ను ఒకదాన్ని ఊహించుకో. ఇదిగో నేను చూపిస్తున్న రెసిస్టర్. ఓకే, ఎంత దీని రెసిస్టెన్స్ R. దీని గుండా ఏం ఫ్లో అవుతున్నది? కరెంట్ ఫ్లో అవుతున్నది. ఎంతసేపు ఫ్లో అయింది? T టైం ఫ్లో అయింది. ఓకేనా? ఎంత ఛార్జ్ ఫ్లో అయింది? Q. సరే, ఇప్పుడు నేనేం రాస్తానంటే పవర్ కు ఫార్ములా రాస్తున్నాను. పవర్ అంటే W/T అని అందరికీ తెలుసు. మరి W అంటే VQ. ఎందుకని అంటే ఒక కూలుంబ్ ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కు తీసుకెళ్ళటానికి చేయాల్సిన పనే W. V. ఒక కూలుంబ్ ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కు తీసుకెళ్లాలంటే మనం చేయాల్సిన వర్కే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే. మరి క్యూ ఛార్జ్ని తీసుకెళ్లాలంటే ఎంత వర్క్ చేయాలి? W = VQ కదా. అందువల్ల ఎప్పుడైనా సరే W కు బదులుగా VQ అని రాయొచ్చు. నేను ఇక్కడ W కు బదులు VQ రాసేసా /T. సో P = VI అని వచ్చింది. అంటే ఎలక్ట్రిక్ పవర్ కు ఫార్ములా ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్. ఎందుకంటే Q/T అంటే I కదా. సో P = VI అని వచ్చింది. ఎలక్ట్రిక్ పవర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్ అని వచ్చేసింది అనమాట మనకి. ఓకేనా? మరి W ఎంత అంటే PT. చెప్పేదేముంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందిగా ఇక్కడ. W = P × T అని. PT క్యాపిటల్ Pలే, ఇది అలా పడింది. P అంటే ఏంటి? VIT. P అంటే VI అని ఇప్పుడే ప్రూవ్ చేశాం కదా. సో W = VIT. ఇది వర్క్ కు ఫార్ములా. ఇక్కడ జరిగిన వర్క్ అంతా హీట్ రూపంలో బయటకు వచ్చేస్తున్నది కాబట్టి W అంటే వర్క్, హీట్ అంటే ఎనర్జీ. ఈ రెండు ఒకటే. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్క్ అన్నా ఒకటే, ఎనర్జీ అన్నా ఒకటే. వర్క్కి ఏంటి యూనిట్? జౌల్. ఎనర్జీకి యూనిట్ కూడా జౌలే. ఈ రకంగా జరిగిన వర్క్ అంతా కూడా హీట్ ఎనర్జీ రూపంలో బయటకు వచ్చేస్తున్నది కాబట్టి W ప్లేస్ లో నేను H రాస్తున్నాను. H = VIT. మనకు వచ్చిన ఫార్ములా ఇది. H అంటే ఏంటి అసలు? కరెంట్ అనేది ఈ రెసిస్టర్ లో వెళ్తూ ఉన్నప్పుడు కరెంటు వెళ్ళటాన్ని ఈ రెసిస్టర్ అనేది అడ్డుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కరెంటు వెళ్ళటానికి ఇబ్బంది పడి ఈ రెసిస్టర్ ను ఎర్రగా కాలుస్తుంది అనమాట. అంటే కరెంటు ఏం చేసిందంటే హీట్ ని ప్రొడ్యూస్ చేసింది. గమనిస్తున్నారా? ఆ రకంగా వచ్చిన హీట్ ఎంత అంటే H = VIT. అది మనం ఇక్కడ రాసింది. ఇప్పుడు ఓమ్స్ లా ప్రకారం V కి బదులు IR రాయొచ్చు కాబట్టి IR × IT. సో H = I²RT అనేది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే మిమ్మల్ని ఎవరైనా H అంటే ఏంటి అని అడిగితే నువ్వేం చెప్పాలంటే ఒక రెసిస్టెన్స్ లో నుంచి కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ వేడెక్కుతుంది కదా, అంటే దాంట్లో హీట్ ఎనర్జీ అనేది వస్తుంది కదా, ఆ రకంగా వచ్చిన హీట్ ఎనర్జీనే H.
H ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ RT, అది ఫార్ములా. దీన్ని జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటారు. జౌల్ అనే సైంటిస్టు దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి దీన్ని జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. సో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటే ఏంటి అంటే H ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ RT. హెచ్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ లో నుంచి కరెంట్ వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి హీట్. ఐ అంటే కరెంటు, ఆర్ అంటే రెసిస్టెన్స్, టీ అంటే టైం. ఓకే, దీని నుంచి నీకేం తెలుస్తుంది? ఏం తెలుస్తుందంటే ఇక్కడ రాసి చూసుకో, హెచ్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ RT కదా. మరి హీట్ అనేది కరెంట్ యొక్క స్క్వేర్ కు ప్రపోర్షనల్. అదే ఇక్కడ రాసాం, ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. ఏది? హీట్ అనేది. హీట్ అనేది కరెంట్ యొక్క స్క్వేర్ కు ప్రపోర్షనల్, రెసిస్టెన్స్ కు ప్రపోర్షనల్, టైం కు ప్రపోర్షనల్. అవే ఈ 3 పాయింట్స్. హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టైం. ఓకేనా? సో ఆ 3 పాయింట్స్ ఇక్కడ రాసాము. సింపుల్ గా వీటిని బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఈ ఫార్ములా గనక నీకు తెలిస్తే heat generated in a resistance is directly proportional to the square of the current and directly proportional to the resistance and directly proportional to the time అని చెప్తాం అన్నమాట. అదే ఇక్కడ రాసింది మనం. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఎన్ ఎలక్ట్రిక్ ఐరన్ కన్జ్యూమ్స్ ఎనర్జీ. అంతే కదా, ఇస్త్రీ పెట్టా శక్తిని ఖర్చు చేస్తుందిగా ఎట్ ఏ రేట్ ఆఫ్ 840 వాట్స్. అది ఎంత, ఏ రేట్ లో ఖర్చు చేస్తుందంటే 840 వాట్స్. వాట్ అనేది పవర్ కు యూనిట్. వెన్ హీటింగ్ ఈజ్ ఎట్ ది మాక్సిమం రేట్ ఆఫ్ 360 వాట్స్ అండ్ వెన్ ది హీటింగ్ ఈజ్ ఎట్ ది మినిమం. ఇది ఏం చేస్తున్నదంటే ఒక ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ ఉంది. ఐరన్ బాక్స్ లో ఏముండదు, ఒక రెసిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇది ఏం చేస్తున్నదంటే 840 వాట్స్ పవర్ ఉంది. వెన్ హీటింగ్ ఎట్ ది మాక్సిమం రేట్, మాక్సిమం రేట్ లో హీట్ అయ్యేటప్పుడు దాని పవర్ ఇది. అలా కాకుండా దాని పవర్ 360 వాట్సే ఉంది. ఎప్పుడంటే మినిమం రేట్ లో హీట్ అయ్యేటప్పుడు. వోల్టేజ్ ఎంత అంటే 220 వోల్ట్స్. వాట్ ఆర్ ది కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఐ కనుక్కోమన్నాడు, ఆర్ కనుక్కోమన్నాడు. ప్రతి కేసులో ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ఫస్ట్ కేసు సంగతి చూద్దాం. సరే, P ఈజ్ ఈక్వల్ టు VI అనేది మీకు తెలిసిన ఫార్ములానే. I ఈజ్ ఈక్వల్ టు P/V, అంతే కదా. సరే, వెన్ హీటింగ్ ఈజ్ ఎట్ ది మాక్సిమం రేట్, మాక్సిమం రేట్ లో హీట్ అయ్యేటప్పుడు I ఎంత అంటే P/V కదా. P ఎంత చూడు ఇక్కడ 840 బై V ఎంత అంటే 220. అప్పుడు 3.82 ఆంపియర్స్ అని వచ్చింది కరెంటు మొదటి కేసులో. ఎప్పుడు? గరిష్ట స్థాయిలో వేడెక్కుతున్నప్పుడు. హీటింగ్ ఈజ్ ఎట్ ది మాక్సిమం రేట్ అంటే అదే అర్థం. రెండోసారి రెసిస్టెన్స్ కూడా కనుక్కో. R ఈజ్ ఈక్వల్ టు V/I కదా ఓమ్స్ లా ప్రకారము. V అంటే 220 బై I అంటే ఇప్పుడే కనుక్కున్నావు 3.82. సింప్లిఫై చేస్తే 57.60 ఓమ్స్. ఇక్కడ ఓమ్స్ అని రాద్దాం. ఓకే, మొదటి కేసులో కరెంట్ కనుక్కున్నాను, రెసిస్టెన్స్ కూడా కనుక్కున్నాను. రెండో కేసుకు వచ్చేసరికల్లా I ఈజ్ ఈక్వల్ టు P/V కదా. P అంటే రెండో కేసులో 360 కాబట్టి 360 బై 220 వేస్తే 1.64 ఆంపియర్స్ వచ్చింది. రెసిస్టెన్స్ ఎంత అంటే R ఈజ్ ఈక్వల్ టు V/I కదా. 220 బై 1.64 వేస్తే 134.15 ఓమ్స్. 2 కేసులు ఇవి. మొదటి కేసులో కరెంట్ కనుక్కున్నాం, రెసిస్టెన్స్ కనుక్కున్నాం. రెండో కేసులో కూడా కరెంట్ కనుక్కున్నాం, రెసిస్టెన్స్ కనుక్కున్నాం. ఓకేనా? అదనమాట చిన్న ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. 100 జౌల్స్ ఆఫ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. కాబట్టి ఇక్కడ H ఈజ్ ఈక్వల్ 100 జౌల్స్ అని రాసి పెట్టుకున్నా. రెసిస్టెన్స్ ఎంత అంటే 4 ఓమ్స్. ఇక్కడ ఇది తప్పు, ఇలా ఎల్లాగా పడింది, ఇట్లా పడాలి. ఓకే, ఫైండ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్.
ఈచ్ సెకండ్ అంటున్నాడు కాబట్టి t = 1 సెకండ్ రాసుకున్నాను. పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. సరే ఎలా చేద్దామంటే h = I²RT అని మీకు తెలుసు. I² ఎంత అంటే h/RT. h ఎంత మరి 100/RT అంటే 4 × 1 25 వచ్చింది I². మరి I ఎంత అప్పుడు √25 అంటే 5 ఆంపియర్స్. ఓకేనా? I వచ్చేసింది. ఇంకేం కావాలి మనకి? పొటెన్షియల్ డిఫరెన్స్ కదా కావాల్సింది. V = IR ఓమ్స్ లా. మరి R = V/I కదా. V ఎంత ఇచ్చాడు ఇక్కడ? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్కడ ఓకే, ఫైండ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్కడ ఓకే. V = IR వేసేస్తున్నాయి. ఇంకా I ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. ఇంటూ R ఎంత? 4 ఓమ్స్. అప్పుడు 20. మనం కనుక్కున్నది పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి వోల్ట్స్. అంటే ఈ ప్రాబ్లంలో మనని V కనుక్కోమన్నాడు. V డైరెక్ట్ గా రాదు. ఫస్ట్ I కనుక్కున్నా నేను, ఆ తర్వాత V కనుక్కున్నా. ఓకేనా? అది ఇదిగో ఇక్కడ రాస్తుంది చూడండి, అదే కదా. నెక్స్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఈ ప్రాక్టికల్ అప్లికేషన్స్ చెప్పుకోబోయే ముందుగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఆన్సర్ చేసిన తర్వాత కదా దీనికి రావాల్సింది మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వై డస్ ది కార్డ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ హీటర్ నాట్ గ్లో వైల్ ది హీటింగ్ ఎలిమెంట్ డస్? అంటే హీటింగ్ ఎలిమెంట్ ఏమో వేడెక్కుతుంది, కానీ ఆ కార్డ్ అనేది వేడెక్కదు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇలా వైర్ ఒకటి ఉంది, ఆ వైర్ ఏం వేడెక్కదు, కానీ ఇస్త్రీ పెట్టె లోపల ఉన్నటువంటి ఈ రెసిస్టెన్స్ మాత్రం వేడెక్కుతుంది. ఎందుకని? వైర్ అంతా వేడెక్కటం లేదు కదా, కానీ ఇస్త్రీ పెట్టె లోపల ఐరన్ బాక్స్ లోపల ఉన్నటువంటి లేదా ఎలక్ట్రిక్ హీటర్ లోపల ఉన్నటువంటి ఈ రెసిస్టెన్స్ ఒక్కటే ఎందుకు వేడెక్కుతుంది అని అడుగుతున్నాడు. ఎంత హీట్ వస్తుంది అనే దానికి ఫార్ములా I²RT కదా. కరెంట్ అనేది ఈ కరెంటు వైర్లో రెసిస్టెన్స్ లో ఒకటే, కరెంటులో ఏం మార్పు లేదు. ఈ కార్డులో ఎంత కరెంట్ వెళ్తున్నదో రెసిస్టెన్స్ లో కూడా అంతే కరెంట్ వెళ్తున్నది. టైం కూడా ఒకటే. సో ఐలో మార్పు లేదు, టైంలో మార్పు లేదు, కానీ ఒక్క రెసిస్టెన్స్ లో మాత్రమే మార్పు. ఈ లోపల ఉన్న రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైర్ కు రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి అది తక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంతే. H = I²RT ఫార్ములా. I అనేది రెండిటికి సేమే. ఏ రెండిటికి? ఈ కరెంటు వైర్ కి, దాన్నే కార్డ్ అనేది, లోపల ఉన్న రెసిస్టెన్స్ కి. టైం కూడా ఒకటే. ఇంకా డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే రెసిస్టెన్స్ లోనే. లోపల ఉన్న ఆ ఐరన్ బాక్స్ లోపల ఉన్న రెసిస్టెన్స్ కి రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి అది ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేసి ఎర్రగా కాలుతుంది. ఇదేమో ఎర్రగా కాలదు. ఓకేనా? కంప్యూట్ ది హీట్ జనరేటెడ్ వైల్ ట్రాన్స్ఫరింగ్ 96,000 coulombs of charge in 1 hour through a potential difference of 50 volts. ఇక్కడ హీట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. మరి ఇది మనం చేసేదే కదా. ఎంత కూలుమ్స్ ఛార్జ్ ఎంత? 96,000. ఎంత టైంలో? 1 hour లో. V ఎంత? 50. అంతేనా? కాబట్టి మనం ఇది చేయడానికి ట్రై చేద్దాం. Q ఎంత? 96,000 కూలుమ్స్. ఓకే, Q ఏమో 96,000 కూలుమ్స్. టైం ఏమో 1 hour. 1 hour అంటే 3600 seconds. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 50 volts.
ఎంత హీట్ వస్తుందో కనుక్కోమంటున్నాడు. హెచ్ అన్నా డబ్ల్యూ అన్నా ఒకటేను, హీట్ అన్నా వర్క్ అన్నా ఒకటే. దానికి ఫార్ములా ఏంటంటే విక్యూ. అప్పుడు వి అంటే ఎంత 50 ఇంటూ క్యూ అంటే ఎంత 96,000. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే చాలు, మనకు టైం తోటి ఏం అవసరం లేదు. ఆ 50ని 96,000ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తే అంతే. 48,000,000 మనం కనుక్కున్నది వర్క్ కాబట్టి జౌల్స్. అది ఆన్సరు. మీరు కూడా మల్టిప్లై చేసుకొని చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. An electric iron of resistance 20 ohms takes a current of 5 amperes. Calculate the heat developed in 30 seconds. మరి హీట్ డెవలప్డ్ అంటే H is equal to I²RT ఫార్ములా వేస్తున్నా నేను. H is equal to I²RT. ఓకేనా? I² అంటే I ఎంత ఇచ్చాడు ఇక్కడ 5 amperes అని ఇస్తున్నాడు కాబట్టి 5² ఇంటూ R ఎంత 20 ohms కాబట్టి 20 ఇంటూ టైం ఎంత 30 seconds. 5² అంటే 25 ఇంటూ 20 ఇంటూ 30. 25 2s 50, 53s 150, 150 పక్కన ఇంకో 2 zeros, 150 పక్కన ఇంకొక 2 zeros అంటే 15,000 జౌల్స్ అంత హీట్ అనేది వస్తున్నది అనమాట. ఇక్కడ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్తే ఒకే క్లాస్ లెంగ్దీగా ఉంటుంది, మీకు అర్థమవుతుందో కాదో డౌట్ కదా. ఇందులో కూడా మరలా క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్ తో ఇది అయిపోతుంది అనమాట. సో నేను చెప్పిన లెసన్ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఏదన్నా ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనా? రైట్.